టైప్స్ పంచాయతీలు ఉంటాయి. జిల్లా పంచాయతీలు, అలాగే మండల లెవెల్ పంచాయతీలు, గ్రామ లెవెల్ పంచాయతీ. సో ఈ 3 టైప్స్ పంచాయతీలు కూడా తమ యొక్క బడ్జెట్ను అభివృద్ధి ప్రణాళిక పేరుతో చేస్తూ ఉంటాయి. కాబట్టి పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్, పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలుగా మనం చెప్పుకుంటాం. ఈ ప్లాన్స్ తయారు చేసుకోవడం నేపథ్యంలో ఇవి సుమారుగా 2018 నుంచి మనం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా గతంలో చేసే ప్లాన్కి ఇప్పుడున్న ప్లాన్కి చాలా తేడా, పోలికల విషయాలు కానీ వీటిలో చాలా తేడాలు వచ్చినాయి. ఒకప్పుడు ఈ ప్లాన్ మనం డెస్క్టాప్ ప్లాన్ కింద ఒక సిస్టంలో చేసేటువంటి ప్లాన్ కింద చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అనేక అంశాల నేపథ్యంలో ఈ ప్లాన్ ఖచ్చితంగా, సమగ్రంగా, స్పష్టంగా, విజ్ఞానదాయకంగా చేయకపోతే చాలా విషయాల్లో పంచాయతీలు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ చేసినటువంటి ప్లాన్లో సరిగ్గా ఆ ప్లాన్ ఇన్కార్పొరేట్ చేయకపోవడం వలన, ఆ ప్లాన్ సరిగ్గా ప్రజెంట్ చేయకపోవడం వల్ల, సరిగ్గా అప్రూవ్ చేయలేకపోవడం వల్ల ఆ సుమారుగా రాష్ట్రంలో 297 గ్రామ పంచాయతీలు, అలాగే మనకి ఒక 29 వరకు మండల ప్రజా పరిషత్తులు, ఒక 4 జిల్లా పరిషత్తులు ఈ సంవత్సరం 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫండ్స్ని పొందలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక ప్లాన్ సరిగా అప్లోడ్ చేయలేకపోతే మనం రాబోయే కాలానికి రావాల్సినటువంటి నిధులను, వాటన్నిటిని కూడా మనం కోల్పోయే పరిస్థితి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా 25-26 ప్లాన్ చేసుకునే నేపథ్యంలో మనందరం కూడా చాలా స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. అలాగే బాధ్యతాయుతమైన పాత్రను పోషించి ముందుకు వెళ్తే గానీ ఈ ప్లాన్ అప్లోడ్ చేసి పంచాయతీల యొక్క బలోపేతానికి మనం నడుము కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఈ శిక్షణలో భాగస్వామ్యం వహించాలి. అందులో భాగంగా నేను ఈ వీడియోలో ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ప్లాన్ తయారీలో భాగంగా మనం ఏ రకంగా ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం. ప్లాన్కి ఒక బెస్ట్ ప్లాన్ తయారు చేసుకోవాలంటే దానికి ముందుగా చేసే ప్రిపరేషన్ చాలా కీలకమైంది. అందులో భాగంగా పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్లో ఉండేటువంటి ప్రిపరేషన్ పార్ట్ పీపీసీ అంటాం. దాన్ని మనం ప్రజా ప్రణాళిక ప్రచారం అంటాం, పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్. ఈ డెవలప్మెంట్ ప్లాన్, పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవడానికి మనం పీపుల్స్ ప్లాన్ అనేది ఖచ్చితంగా తయారు చేసుకుంటాం ప్రిపరేషన్ కోసం. ఆ యొక్క ప్రిపరేషన్ ఏముందనేది ఒకటి చూద్దాం. రెండవది, ముఖ్యంగా ఈ యొక్క పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవడంలో ఒక 4 రకాల గ్యాప్స్ ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్ గ్యాప్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ గ్యాప్ కానివ్వండి, థీమాటికల్ గ్యాప్ కానివ్వండి, అంటే టెక్నికల్ గ్యాప్స్. ఈ 4 అంశాలలో కొన్ని గ్యాప్స్ ఏర్పడడం వల్ల ప్లాన్ తయారు చేయడంలో చాలా వరకు సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని మనం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే, వాటిని ఏ విధంగా చేయాలో మన ప్రభుత్వాల ఆదేశాలు ఉన్నాయి. మనం వాటి పట్ల పూర్తిసారి దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. వాటిని ఒకసారి మనం అప్డేట్ చేసుకుందాం, రిమైండ్ చేసుకుందాం. మూడోది, మొత్తం ఈ ప్లాన్ ప్రాసెస్ ఒక 16 స్టెప్స్ కింద చెప్పుకుంటూ ఆ ప్లాన్ ప్రాసెస్ మనం చెప్పుకుంటే ఒక పాకెట్ మోడల్గా మన దగ్గర ఉండేటువంటి వీడియోగా దీన్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. సో ఇందులో భాగంగా ఇప్పుడే నేను అన్నట్టు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అంటే పంచాయతీ ప్లాన్. జనరల్గా బడ్జెట్ అనేది ఆర్థికపరమైన అంశాల కోసం బడ్జెట్ చేస్తూ ఉంటారు. కానీ పంచాయతీలు చేసేటువంటి బడ్జెట్ని ఆర్థిక ప్రణాళిక అంటారు, ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక అంటారు. అంటే పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్, అభివృద్ధి ప్రణాళిక. అభివృద్ధి ప్రణాళిక అంటే ఇక్కడ ఎందుకు దీన్ని అభివృద్ధి ప్రణాళిక అని ప్రత్యేకంగా చెప్పారు అంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243G ప్రకారం మనకి పంచాయతీలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కీలకమైన అంశాలు 2. ఒకటి ఆర్థిక అభివృద్ధి, 2 సామాజిక న్యాయం. ఇవి 2 సాధించాలి. ఇవి 2 సాధించాలంటే మనం చేసే ప్రతి పని కూడా కేవలం ఆర్థిక పరంగానే కాదు, సామాజిక పరంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండాలి. అవి 2 ఉండాలి. కాబట్టి పంచాయతీ చేసేటువంటి బడ్జెట్ని అభివృద్ధి ప్రణాళికగా చెప్పుకుంటున్నాం. అది మీ యొక్క పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్లో ఖచ్చితంగా ఉండాలి. అలాగే రెండోది, రాజ్యాంగంలో షెడ్యూల్ 11లో చెప్పిన 29 అంశాలు ఖచ్చితంగా మనం గ్రామ పంచాయతీల పరిధిలో ఖచ్చితంగా 29 అంశాల నేపథ్యంలో అనేక శాఖలు కలిసి పనిచేస్తుంటాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క ప్లాన్లో ఇన్కార్పొరేట్ అవ్వాలి. మరొకటి, ఇప్పుడు ప్రపంచమంతా 2030 నాటికి 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించాలి. వాటిని మనం ఏ రకంగా సాధించాలనుకుంటున్నాం? సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని మన భారతదేశంలో MOPR, MORD వారి నేపథ్యంలో మనం 9 థీమ్లుగా వాటిని మారుస్తూ థీమాటికల్ అప్రోచ్ లో ముందుకు తీసుకెళ్తున్నాం. అంటే మొత్తంగా హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ అనే ఒక థీమ్ తో సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని 9 థీమ్లుగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ 9 థీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగా ఈ ప్లాన్ ఎలా ఉపయోగించబోతున్నాం అనే విషయాన్ని కూడా మనం ఈ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ ద్వారా ప్రిపేర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి, మనకి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి సర్కారు, వారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఒక సందేశం ఉంది, సబ్కా వికాస్ సబ్కా యోజన.
ప్రజలందరి యోజన ఉండాలి, ప్రజలందరికీ ప్రయోజనం ఉండాలి, అందరికీ వికాసాన్ని కలిగించే విధంగా కూడా ఈ యొక్క ప్లాన్ ఉండి తీరాలి. దీంతో పాటు మరొక అంశం చెప్పుకోవాలంటే ముఖ్యంగా పీడీఏ అంటాం, పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్. అంటే భారతదేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దీన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అందువల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనని 9 థీములుగా మారుస్తూ దానికోసం పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ ద్వారా మనం పంచాయతీ ప్లాన్ తయారు చేసుకోవడానికి ఒక రకమైనటువంటి ప్రిపరేషన్ గైడ్ లైన్స్ అన్ని కూడా చూసుకొని ప్రిపరేషన్స్ అంతా కూడా చేసుకున్న తర్వాత రెండవ స్టెప్ లో భాగంగా మనం ఏం చేయాలంటే పంచాయతీ యొక్క అభివృద్ధి ప్లాన్ తయారు చేయాలి. 3 డేస్ ఏవైనా సరే, ముఖ్యంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్లాన్ అనుకుందాం. ఒక గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధి ప్లాన్ తయారు చేయడానికి మనకి ప్రధానంగా ఒక 15 నుంచి 16 రకాల అంశాలు ఉన్నాయి. అంటే ఒక స్టెప్స్ అనుకుందాం, 16 స్టెప్స్ ఎక్కాలి మనం ఒక మంచి ప్లాన్ తయారు చేయాలంటే. సో ఈ 16 స్టెప్స్ ను మనం ఏ రకంగా ఎక్కి వెళ్ళాలి అంటే ఆ 16 స్టెప్స్ ఏంటంటే, ముందుగా ఒక ప్లాన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్, అంటే వాటిని మానిటరింగ్ చేయడానికి, ఆ ప్లాన్ కి సంబంధించిన డ్రాఫ్ట్ తయారు చేయడానికి, అలాగే ఆ ప్లాన్ కి సంబంధించి వివిధ రకాల మార్గాలు అన్వేషించడానికి వీటన్నిటి కూడా కొంతమంది హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. కాబట్టి కేంద్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ముందుగా రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతాయి. వాటిలో భాగంగా మొట్టమొదటిసారిగా నోడల్ ఆఫీసులు ఎన్నుకుంటారు. అంటే కేంద్ర స్థాయి నోడల్ ఆఫీసులు, రాష్ట్ర స్థాయి డిస్టిక్ స్థాయిలోను మరియు బ్లాక్ స్థాయిలోను గ్రామ స్థాయిలోను నోడల్ ఆఫీసులు అనేవారు ఎన్నిక కాబడతారు. వారి తర్వాత ఫెసిలిటేటర్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఎన్నుకుంటారు. ఫెసిలిటేటర్స్ అనే వాళ్ళు ఎవరు ఉంటారంటే ప్రజాప్రతినిధులు, ఆయా స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు, ఏ టైర్కి ఆ టైర్ సంబంధించినటువంటి వాళ్ళు, వీరందరి ద్వారా ఒక ఫెసిలిటేటర్స్ టీం కూడా ఏర్పడుతుంది. అలాగే 11వ షెడ్యూల్లో 29 అంశాలని చెప్పుకున్నాం. వాటికి సంబంధించిన వరకు వివిధ శాఖలు ఉంటాయి. ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఉద్యోగులు, వారిని ఫ్రంట్ లైన్ ఆఫీసర్స్ గా మనం ఏర్పాటు చేసుకుంటాము. వీరు కూడా ఆయా శాఖలకు సంబంధించిన విషయాల పట్ల ఆ ప్లాన్ కి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ముందు రిక్రూట్మెంట్స్ అనేవి ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం పంచాయతీ యొక్క ప్రొఫైల్ ని మోడరేట్ చేసుకుంటాం లేదా రిఫైన్ చేసుకుంటాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రొఫైల్ కి ఇప్పుడు తేడా రావచ్చు పంచాయతీ ప్రొఫైల్లో. సో కాబట్టి ఖచ్చితంగా మనం పంచాయతీ ప్రొఫైల్ అనే దాన్ని ఒకసారి రిమైండ్ చేసుకుంటాం, అప్డేట్ చేసుకుంటాం. ఆ ప్రొఫైల్లో ఖచ్చితంగా ఇప్పుడైతే పంచాయతీ ప్రొఫైల్ అంటే ఇప్పుడు పంచాయతీ ప్రొఫైల్ మనం అప్డేట్ చేయాలంటే ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లోనే చేయాలి. అంటే ఇప్పుడు పంచాయతీ నిర్ణయ యాప్ కూడా వచ్చింది. సో ఈ యాప్ లో ఖచ్చితంగా అప్డేట్ అవ్వాలంటే ప్రొఫైల్ మనం ఈ గ్రామ స్వరాజ్లోనే చేసుకోవాలి. సో అక్కడ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడికి అది అప్డేట్ అయిపోతుంది అన్నమాట. సో ఆ విధంగా పంచాయతీ ప్రొఫైల్ ఒకసారి చూసుకొని ఏమన్నా ఉంటే అప్డేషన్స్ ఉంటే చేసుకుని వాటిని కూడా ఒకసారి మనం ఈ యొక్క యాప్స్ లో దాన్ని అప్డేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఖచ్చితంగా అప్డేట్ చేసుకున్న తర్వాత మనం గ్రామ సభకు సంబంధించినటువంటి షెడ్యూల్స్ ఇవ్వాలి. అంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉండేటువంటి ఒక గొప్ప కీలకమైన అంశం పంచాయతీ అంటే ప్రజలు ప్రత్యక్షంగా పరిపాలించుకునేటువంటి వ్యవస్థ. కాబట్టి ఇక్కడ ప్రతి అంశం కూడా ఆమోద ముద్ర అంతా కూడా గ్రామ సభలోనే జరగాలి. సో కాబట్టి పంచాయతీకి సంబంధించిన ప్లాన్ తయారీ కూడా ప్రజల సమక్షంలోనే జరగాలంటే ఖచ్చితంగా అది గ్రామ సభల ద్వారానే ఆమోదించబడాలి. కాబట్టి మనకి ఈ యొక్క అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసే దాంట్లో భాగంగా 2 గ్రామ సభలు ప్రధానంగా జరుగుతాయి. అంటే పంచాయతీ స్థాయిలో ఆ 2 గ్రామ సభలు, మొదటి గ్రామ సభ, రెండవ గ్రామ సభ జరుగుతాయి. మొదటి గ్రామ సభను మనం ప్రిపరేటరీ గ్రామ సభ అంటాం. అంటే ప్రణాళిక తయారీ కొరకు ఇచ్చేటువంటి గ్రామ సభ. రెండోది ప్రణాళికను ఆమోదించేది. సో ప్రిపరేటరీ గ్రామ సభను మనం ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ప్రణాళికలు తయారు చేయడం కోసం మనం ప్రిపరేషన్స్ కోసం పెట్టుకుంటాం. ఈ గ్రామ సభకు సంబంధించిన షెడ్యూల్ ఇవ్వాలి ముందుగా. అంటే పలానా తేదీలో పలానా పంచాయతీ లాగా గ్రామ సభలకు మనం ఖచ్చితంగా షెడ్యూల్స్ ఇచ్చుకుంటాం. ఆ షెడ్యూల్ వారిగా కన్సర్న్ ఆఫీసులో వచ్చేలాగా అక్కడ మనం ప్లానింగ్ చేసుకుంటాం. సో గ్రామ సభల షెడ్యూల్ ఇచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరమైన అంశాలు కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే గ్రామ సభ నుంచి మనం వెళ్ళాలంటే ఏం కావాలి, ప్లాన్ తయారు చేసే గ్రామ సభకు వెళ్ళాలంటే అసలు ఆ ప్లాన్కి కావాల్సిన నీడ్స్ ఏంటో తెలియాలి. ప్లాన్కి ఏం నీడ్స్ ఉన్నాయి, ఏం అవసరాలు ఉన్నాయి, ఆ నీడ్స్ ఏంటో ముందుగా మనం గుర్తించాలి. నీడ్స్ అనేది ఐడెంటిఫై జరగాలి. నీడ్స్ ఐడెంటిఫై జరిగితే కానీ ఒక ప్లాన్ తయారు చేయడం. ఆ నీడ్స్ ని బట్టి మనకి ఏం వర్క్ చేయాలో తెలుస్తుంది. వర్క్స్ వచ్చిన తర్వాత ఆ వర్క్స్ ని మనం ప్రయారిటీస్ తీసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా నీడ్స్ ని మనం ఐడెంటిఫై చేయడానికి మొట్టమొదటి గ్రామ సభలకు సంబంధించి ఈ నీడ్స్ ని ఐడెంటిఫై చేయడం ద్వారా మొదటి మట్ట గ్రామ సభలో మనం ఖచ్చితంగా ఏ రకమైనటువంటి ప్లాన్ తయారు చేసుకుంటామో కూడా ఒక టార్గెట్ తీసుకుంటాం, ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం. ఇప్పుడున్నటువంటి ఈ సంవత్సరం ఇప్పుడున్నటువంటి ప్రణాళికలో భాగంగా మనం మొట్టమొదటి గ్రామ సభలో లక్ష్యాన్ని ఎలా తీసుకుంటామంటే సంకల్ప రూపంలో తీసుకుంటాం. అంటే మనం ఇందాక అనుకున్నాం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన, వీటిని 17
సుస్థిరాభివృద్ధి గోల్స్ ఉన్నాయి కదా, ఈ 15 సుస్థిరాభివృద్ధి గోల్స్ ని మనం 9 థీముల కింద ఈ రోజు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అన్ని శాఖలను కలిపేసి 9 థీములుగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏ గ్రామ పంచాయతీ ప్లాన్ చేస్తున్నప్పుడు 1 లేదా 2 థీములు తీసుకొని ఈ రాబోయే సంవత్సరం మేము ఈ థీమ్ ఇంప్లిమెంట్ చేస్తాం అని ముందుకు వెళ్తాం. ఒక థీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ థీమ్కి కావాల్సినటువంటి అంశాలు, ఉదాహరణకి క్లీన్ అండ్ గ్రీన్ ఉంది ఒక థీమ్, పారిశుద్ధ్యం అనే తాగునీరు. సో వీటికి సంబంధించి మనం ఒక థీమ్ చేసుకోవాలంటే వాటికి సంబంధించి ఏ పనులు పెట్టుకోవాలి, వాటి ఫండ్స్ ఏ ఉన్నాయి, ఇవన్నీ చేసుకుని ఈ మొత్తం అంతా ఒక డ్రాఫ్ట్ తయారు చేసినాక ఈ మొత్తాన్ని మనం ఖచ్చితంగా ఈ గ్రామ స్వరాజ్యం ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ ఒక ప్రిపరేటరీ రూపంలో చేసుకోవడానికి ముందుగా ఈ థీమ్ను మేము తీసుకుంటామని ఫైనల్ చేసుకోవాలి. సో కాబట్టి ఒక థీమ్ను మనం లక్ష్యంగా పెట్టుకుని ఈ సంవత్సరానికి ముందుకు వెళ్ళాలని మనం సంకల్పంగా తీసుకుంటూ ఆ సంకల్పాన్ని ఖచ్చితంగా మొట్టమొదటి గ్రామ సభలో మనం పెట్టుకుని ఈ ఇయర్ మనం ఈ ప్లాన్ లో ఈ సంకల్పం చేస్తామని నిర్ణయించుకుని ముందుకు వెళ్తాం. అది చాలా కీలకమైన అంశం అన్నమాట. సో ఆ విధంగా మనకు ముందుకు వెళ్ళడంలో భాగంగా మనం మొట్టమొదటి గ్రామ సభకి ముందుగానే బాల సభలు, మహిళా సభలు, వార్డు సభలు కూడా పెట్టుకోవాలి. ఆయా కేటగిరీకి సంబంధించిన సభల ద్వారా వారికి సంబంధించినటువంటి నీడ్స్ కూడా మనం ఐడెంటిఫై చేసి వీటన్నిటి కూడా తీసుకొచ్చి మొట్టమొదటి గ్రామ సభ పెట్టి అక్కడ సంకల్పం చేసి మనం ఒక థీమ్ ఎంచుకొని ముందుకు వెళ్తాం అనమాట. సో ఎప్పుడైతే మనం మొట్టమొదటి గ్రామ సభ ద్వారా ఒక థీమ్ ఎంచుకొని మన ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్తున్నామో నెక్స్ట్ స్టెప్ లో ఫెసిలిటేషన్ టీమ్ ఏర్పాటు చేసుకుంటాం. అంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎస్ఎస్జీ మెంబర్స్, ఎన్జిఓస్, అధికారులు, ఉద్యోగులు, ఇంకా వార్డు మెంబర్స్, ఇలా అందరూ కలిసి ఆ ప్రాంతానికి చెందిన వారందరితో ఆ ప్లాన్ తయారు చేసుకునే విధంగా ఒక ఫెసిలిటేషన్ టీమ్ ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ ఏర్పాటు చేసి ముందుకెళ్లాలంటే కొన్ని అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి సంస్కరణలు ఉన్నాయి. వాటిలో భాగంగా ఫంక్షనల్ కమిటీస్, మనకి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 40 ప్రకారం 5 రకాల ఫంక్షనల్ కమిటీలు ఉన్నాయి. వీటిని ఖచ్చితంగా మనం ఈరోజు బలోపేతం చేసుకోవాలి. బలోపేతం చేసుకోవడం ద్వారా ఇవి ఆయా శాఖలకు సంబంధించి ఏర్పాటు చేయబడుతుంటాయి. సో వాటికి సంబంధించిన అంశాల మీద పనిచేసి ఆ యొక్క వర్క్ మొత్తాన్ని అవి తయారు చేసి పంచాయతీకి ప్లాన్ తయారు చేసి అందజేస్తూ ఉంటాయి. అది దీని యొక్క ప్రధానమైన లక్ష్యం. అలాగే మండల స్థాయిలో కూడా 3 రకాల కమిటీలు ఉంటాయి. అలాగే జిల్లా పరిషత్ స్థాయిలో 7 రకాల స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ప్లాన్ సమగ్రమైన ప్లాన్ గా తయారు చేయడంలో భాగస్వామ్యం వహిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని కూడా మనం బలోపేతం చేయాలి. ఇవన్నీ అంశాల ద్వారా మనం ఖచ్చితంగా మొట్టమొదటి గ్రామ సభలో ఒక సంకల్పం చేసుకుని మనం ముందుకు వెళ్తాము. ఈ రకంగా వెళ్ళిన తర్వాత మొట్టమొదటి గ్రామ సభ అంశాలన్నింటినీ కూడా ఈ గ్రామ స్వరాజ్యం, meetingsonline.com ఇలా రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్ లో మనం ఖచ్చితంగా వీటిని ఇప్పుడు అప్లోడ్ చేసి తీయాలన్నమాట. సో ఈ రోజు మనకి పంచాయతీ నిర్ణయ యాప్ ద్వారా వచ్చేటువంటి మార్పు ఏంటంటే గ్రామ సభలతో పాటు గ్రామ పంచాయతీ సమావేశాలు, ఫంక్షనల్ కమిటీ సమావేశాలు అన్ని కూడా ఖచ్చితంగా ఇందులో అప్లోడ్ చేయాలి. అంటే అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి సంస్కరణ విషయంలో మనకి ఖచ్చితంగా ఈ యొక్క ప్లాన్ మరింత ముందుకు తీసుకెళ్లేలాగా ఏర్పాటు కూడా చేస్తుంది అనమాట. సో దాంతో పాటు మరొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే చాలా కీలకమైన అంశం. ఒక ప్లాన్ తయారు చేయడంలో మనకి నీడ్స్ గుర్తించాం, పనులు గుర్తించాం, మరి ఇవన్నీ అవ్వాలంటే ఏం కావాలి? రీసోర్సెస్ కావాలి. సో ఆ రీసోర్సెస్ డెవలప్ దగ్గర మనం ఫెయిల్ అవుతున్నాం చాలా వరకు. అంటే ఒక ప్లాన్ తయారు చేయడానికి రీసోర్సెస్ అనేది చాలా ముఖ్యం. రీసోర్స్ డెవలప్ అంటే ఏంటి? మనకి రావాల్సిన ఆదాయాలు ఏంటని గుర్తించాలి. ఉదాహరణకి గ్రామ పంచాయతీలో సొంత ఆదాయాలు 40 రకాల పైనే ఉంటాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, అలాగే ప్రభుత్వ కేటాయింపులు ఉంటాయి. అలాగే మనకి విరాళాలు, డిపాజిట్లు ఉంటాయి, అవకాశం ఉంటాయి, రుణాలు ఉంటాయి, బహుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు ఉంటాయి. ఇంకా ఆ పంచాయతీ పరిధిలో జరుగుతున్నటువంటి వివిధ శాఖల ద్వారా, ఉదాహరణకి ఎంజీ నరేగా ఉంది. ఎంజీ నరేగాలో కొన్ని పనులు 90 అంటే నరేగాలో 90 రూపాయలు పెడితే పంచాయతీ నుంచి 10 రూపాయలు ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ కింద 100 రూపాయల పని అవుతుంది. అంటే అక్కడ మనం పెట్టింది పంచాయతీ 10 రూపాయలే, కానీ 100 రూపాయలు పని పంచాయతీకి దఖలవుతుంది. అంటే అది కన్వర్జెన్స్ రూపంలో వస్తుంది అనమాట. అలాగే వివిధ శాఖల ద్వారా అవుతున్న పనులు, వాటి బడ్జెట్ వివరాలు, అలాగే అనేక రకాల స్కీముల ద్వారా గ్రామ పంచాయతీలో ప్రజలు పొందుతున్నటువంటి లబ్ధి, అది కూడా ఆదాయమే. సో ఇటువంటి అనేక రకాల ఆదాయాలను మనం తీసుకుని కన్వర్జెన్స్ మోడల్లో ఏమేమి మనకి లభిస్తున్నాయనేటువంటి ఒక ఎన్వలప్ తయారు చేయాలి. అలాగే ఖర్చులు, ప్రభుత్వంలో ఖర్చులు అంటే ఖచ్చితంగా రూల్ పొజిషన్ ఉంటుంది. పంచాయతీలో కూడా ఏది పడితే ఖర్చు పెట్టలేము, డబ్బులున్నా కూడా. వాటిని గవర్నమెంట్ జీవోలు ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి, వీటి ఆధారంగా మాత్రమే మనం ఖర్చు పెట్టి ముందుకు వెళ్తూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా 15వ ఆర్థిక సంఘం గైడ్ లైన్స్ ఏంటి, అలాగే సొంత వనరుల యొక్క గైడ్ లైన్స్ ఏంటి, ప్రభుత్వాలు ఇచ్చే వివిధ రకాల కేటాయింపుల గైడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆ యొక్క ప్లాన్ చేసే వారికి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాల్సిందే. వీటితో పాటు ముఖ్యంగా థీమ్ చేస్తున్నాం, థీమ్కి సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి.
అవి కూడా మనకి ఖచ్చితమైన అవగాహన ఉండి తీరాల్సిందే. సో ఈ విధంగా ఖచ్చితంగా ఇవన్నీ రీసోర్స్ కింద అనుకుంటూ ఈ రీసోర్స్ అన్నింటినీ మనం ఒక దగ్గర చేర్చుకుని వర్క్ చేసి ఈ రీసోర్స్ డెవలప్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా వీటన్నిటి ద్వారా ఒక డ్రాఫ్ట్ ప్రణాళిక తయారు చేస్తాం. ఒక డ్రాఫ్ట్ తయారు చేసాం. గ్రామ పంచాయతీ ప్రణాళికని పలానా థీమ్ ఎంచుకుంటూ సంకల్పం చేసుకుని సంకల్పం ద్వారా మొదటి గ్రామ సభలో ఈ యొక్క వాటిని నిర్ణయించుకుని నీడ్స్ ఐడెంటిఫై చేసి నీడ్స్ ద్వారా వర్క్స్ గుర్తించి వర్క్స్ ప్రయారిటీస్ చేసుకుని రీసోర్స్ డెవలప్ చేసుకుని వీటన్నిటి ద్వారా ఒక ప్లాన్ తయారు చేసుకుని మనం ఆ యొక్క ప్లాన్ తీసుకొని ఇప్పుడు మనం డ్రాఫ్ట్ తయారు చేసుకుని ఆ డ్రాఫ్ట్ మనం స్క్రూటినీ కోసం పై స్థాయి పంచాయతీని పంపిస్తాం. మండల స్థాయికి జిల్లా స్థాయికి వెళ్తాయి. అక్కడ స్క్రూటినీ చేస్తారు. మార్పులు ఏముంటే చెప్పాలి. అవన్నీ కూడా మన తిరిగి పంచాయతీకి వస్తాయి. సో వాటిని ఒకసారి వెరిఫై చేసుకుని వాటిని కూడా మరోసారి చూసుకొని ఈ మొత్తం ప్లాన్ ని ఖచ్చితంగా మరొక రెండవ గ్రామ సభ, ఫస్ట్ గ్రామ సభ కూడా రెండవ గ్రామ సభలో పెట్టి దీన్ని ఆమోదిస్తారు. దాని పంచాయతీ తీర్మానంలో కూడా ఆమోదం జరుగుతుంది. ఈ విధంగా ఆ ప్లాన్ కి ఒక చట్టబద్ధత కూడా వస్తుంది. తద్వారా ఆ ప్లాన్ ని ఈ గ్రామ స్వరాజ్ అనేటువంటి ఒక వెబ్సైట్ లో మనం ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. సో ఈ విధంగా మనకి ఒక 16 రకాలుగా కొన్ని స్టెప్స్ అనుకుంటే ఆ స్టెప్స్ వారికి ఈ ప్లాన్ మనం ముందుకు తీసుకెళ్తాం. సో అలా ఒక ప్లాన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి గత సంవత్సరంలో ప్లాన్ లో ఏమన్నా కొన్ని గ్యాప్స్ వచ్చినాయా, ఆ గ్యాప్స్ ఏంటి, అలాగే ఇప్పుడు ప్రెసెంట్ మనం కొత్తగా వచ్చిన అప్డేషన్స్ ఏంటి, ఈ రెండు అంశాలు కూడా ఒక్కసారి చూసుకొని ఎఫెక్టివ్ గా ప్లాన్ తయారు చేసే విధంగా ఏ విధంగా ముందుకెళ్లాలో ప్లాన్ ప్రాసెస్ చూసాం. ప్లాన్ ప్రాసెస్ అనేది ఈ రకంగా జరుగుతున్నప్పుడు చాలా చోట్ల మనం ఫస్ట్ అనుకున్నాం ప్లాన్ ఫెయిల్ అవడం వల్ల చాలా వరకు సమస్యలు వస్తున్నాయి, ఫండ్స్ అలొకేషన్ జరగటం లేదు, చాలా సమస్యలు వస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రధానంగా 4 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, గ్రామ పంచాయతీల యొక్క అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడంలో 4 ప్రధానమైన అంశాల్లో మొట్టమొదటి ఫైనాన్షియల్ గ్యాప్. అంటే ఆర్థిక పరమైన అంశాలు అనేవి కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలు మనం ఒక డబ్బు లెక్కగానే ఇక్కడ చూడకూడదు, ఒక రీసోర్సెస్ గా మనం చూడాలి. అంటే ఒక రీసోర్సెస్ డెవలప్ గా చూస్తున్నప్పుడు వాటికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఉదాహరణకి కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం గైడ్ లైన్స్ ఉన్నాయి. టైడ్, అన్టైడ్ అని 2 రకాలుగా ఉంటాయి. టైడ్ 60% ఉంటుంది, అన్టైడ్ 40% ఉంటుంది. టైడ్ ఫండ్ శానిటేషన్ కి, మంచినీటికి, తాగునీటికి వాడుకోవాలి. అన్టైడ్ ఇవి 2 కాకుండా రిమైనింగ్ వాటిని కూడా వాడుకోవాలి. వాటికి కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. సో అలాగే వీటిని ఏ రకంగా అలొకేట్ చేయాలి అనేది ఒకటి. దీనికి జీవో నెంబర్ 20 ఉంది. అలాగే గ్రామ పంచాయతీలకు సొంత వనరులు ఉన్నాయి. వీటికి జీవో నెంబర్ 19 ఉంది, అలాగే 57 2 జీవోలు ఉన్నాయి. వీటిలో ఏం చెప్పారు, ఆ సిబ్బంది జీతభత్యానికి 30% అంటారు. అలాగే శానిటేషన్ కి, డ్రింకింగ్ వాటర్ వాటికి 15%, అలాగే ఒక 5% మనం చిల్లర ఖర్చులు, ఒక 10% ఇతర శాఖలు వాటికి సంబంధించినటువంటి వాటికి కూడా కేటాయిస్తూ ఒక కాంప్రహెన్సివ్ మోడ్ లో వీటిని ఇస్తాడు. అలాగే వీటి గురించి మనకు తెలిసి ఉండాలి. అలాగే ఎంజీ నరేగా లాంటి వివిధ రకాల వేరే శాఖలకు చెందినటువంటి పనులకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏంటి, ఉదాహరణకి ఆవాస్ యోజన ఉంది, ఒక యూనిట్ కాస్ట్ ఎంత, మనకి ఇలాంటి విషయాలన్నీ మీద కూడా ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలి. వాటి పరంగా కూడా మనం ఇక్కడ ప్లాన్ లో తయారు చేసుకోవాలి. ఈ రకంగా మనం రీసోర్స్ డెవలప్లో ఫైనాన్షియల్ గ్యాప్ అనేది ఖచ్చితంగా గుర్తించడానికి వాటికి సంబంధించిన అన్ని అంశాల మీద మనకి ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండి తీరాలి. అలాగే మరొకటి థీమాటికల్ గ్రాఫ్. మనం ఇందాక అనుకున్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 కూడా 9 థీమ్లుగా మారుస్తూ వాటిని ఇంప్లిమెంట్ చేశారు. మనం ఏదో థీమ్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవి 2030 నాటికి పూర్తవ్వాలి. ఇప్పుడు ఒక థీమ్ తీసుకుంటే మిగతా థీమ్లు ఏమవుతాయని మనం అనుకోవచ్చు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు నిర్ణయ యాప్, పీడీఏ యాప్లో కొన్ని మార్పులు చేశారు. అది స్కోరింగ్ అనాలిసిస్. మనం చేసే థీములన్నీ కూడా స్కోర్ అనాలిసిస్ చేస్తుంటాయి. ప్రతి థీమ్ కూడా వాటి యొక్క ఇండికేటర్ వైజ్ గా కూడా అనాలిసిస్ చేస్తాయి. అంటే మీ ఇండికేటర్ మీన్స్ నథింగ్ బట్ యువర్ వర్క్. మనం చేసే ప్రతి పని కూడా ఇండికేటర్ రూపంలో మనం అప్లోడ్ చేస్తాం. కాబట్టి ప్రతి పని కూడా మనం ఎంత పర్సెంటేజ్ చేసామో కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట. ఈ స్కోరింగ్ ఆధారంగా మీరు 9 థీముల్లో ఏమి బాగా ఏ థీముల్లో ఎక్కువ బాగుంది, ఏ థీములు బాగా లీస్ట్ గా ఉన్నారని కూడా ఒక 2 థీములు బాగా లీస్ట్ స్థాయిలో ఉన్నాయి కూడా చూపిస్తుంది. సో వాటిని మనం తీసుకోవడం అనేది ప్రయారిటీ. దీనికి అదనంగా ప్రభుత్వ ఇచ్చే ఆదేశాలు కూడా ఉండొచ్చు, అది కాదలేము. ప్రభుత్వ ఆదేశాలు బేస్తో తీసుకుంటే ఇలా తక్కువగా ఉన్న థీములను కూడా తీసుకుంటూ మనం మొత్తం థీమాటికల్ అప్రోచ్ లో థీములన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ 9 థీములను సాధించే విధంగా ముందుకెళ్ళేటువంటి థీమాటికల్ అప్రోచ్ మీద మనకి నమ్మకం ఉండాలి. అలా ఉండాలంటే ఏంటి, మీరు ఒక థీమ్ తీసుకున్నారు ఉదాహరణకి, ఆ థీమ్ లో మీరు ఖచ్చితంగా ప్రతి థీమ్ ని మనం అప్లోడ్ చేయాలంటే ఈ గ్రామ సభలో అప్లోడ్ చేస్తాం. ఈ గ్రామ సభలో అప్లోడ్ చేయాలంటే ప్రతి థీమ్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఉదాహరణకి థీమ్ నెంబర్ 1 పేదరిక నిర్మూలన ఉంది. దీనికి 37 యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్ మీద వర్క్ చేస్తేనే ఆ థీమ్ మనం పూర్తి చేసినట్టు. సో ఈ ఉన్నటువంటి సుమారు 37 నుంచి 40 వరకు ఉన్న యాక్టివిటీస్ లో కనీసం 25% యాక్టివిటీస్ మీరు ఖచ్చితంగా ఈ థీమ్ లో పెట్టాలి, ఈ ప్లాన్ లో పెట్టాలి. అలాగే ఏ థీమ్ అయితే తీసుకున్నారో ఆ థీమ్ మీద
మీకు 15 ఫైనాన్స్ ఫండ్స్ నిధుల్లో అన్టైడ్ ఫండ్ లో 40% ఉంది. అందులో కనీసం 25% 1/4 వంతు ఖచ్చితంగా అదే టీంకి కేటాయించాలి. అలాగే మీరు ఒక ప్లాన్ చేసేసినాక మధ్య మధ్యలో సబ్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఆ టీంలో 2 యాక్టివిటీస్ ఉండేలా చూడాలి. ఇలాగ అనేక అంశాలు మీకు టీం పరంగా చేసేటప్పుడు ఖచ్చితంగా టెక్నికల్ అంశాలు ఉంటాయి, గైడ్ లైన్స్ అంశాలు ఉంటాయి. వీటి మీద కూడా మనకి స్పష్టమైన అవగాహన ఈ రోజున ఉండి తీరాలి. అలాగే సాంకేతికపరమైన అవగాహన. ఈ శతాబ్దమే సాంకేతికపరమైన సిద్ధాంతం. విజ్ఞానం లేని తరం ఈ శతాబ్దం తర్వాత నిలబడదు. కాబట్టి అలాగే ఈ రోజు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో కూడా ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం డెస్క్ టాప్ వర్క్ కింద, అంటే పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అనేది కేవలం ఒక డెస్క్ టాప్ పని మాత్రమే అనుకున్న వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. కాదు, ఇది ఇంటిగ్రేటెడ్ ప్లాన్. ఇది ఆర్థిక సామాజిక పరమైన ప్లాన్. ఇందులో సాంకేతికంగా ఆర్థికంగా అన్ని రకాల అవగాహన ఉంటేనే ముందుకు వెళ్ళగలం అని నమ్మిన వారే ఈ రోజు ఈ ప్లాన్ చేయగలరు, సక్సెస్ కాగలరు. కాబట్టి ఇందులో భాగంగానే సాంకేతిక అంశాలకు ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించే ఈ గ్రామ స్వరాజ్ యొక్క భాష తెలిసి ఉండాలి. అంటే ఈ గ్రామ స్వరాజ్ భాష అంటే ఈ గ్రామ స్వరాజ్లో యాక్టివిటీస్ రూపంలో చెప్పేటువంటి వాటి మీద మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. పంచాయతీలో మనకి క్యాష్ బుక్లోను అలాగే మనం విడిగా ప్లాన్ రాసేటప్పుడు అనేక సెంటెన్స్ రాస్తాం, కానీ ఇన్ని సెంటెన్స్ అక్కడ ఉండవు. వీటికి సరిపడేటువంటి లాంగ్వేజ్ ఎక్కడుంది, ఏ యాక్టివిటీలో ఈ పదాలన్నీ ఉన్నాయి, ఈ సెంటెన్స్ అన్ని ఉన్నాయి అనే విషయాల మీద ముందుగా పంచాయతీ సెక్రటరీ బాగా వర్క్ చేయాలి. ఉదాహరణ మనకి 7-8 రకాలుగా మనం వేతనాలు, శాలరీలు అన్ని చెల్లిస్తూ ఉంటాం. కానీ ఈ గ్రామ స్వరాజ్య యాక్టివిటీస్ లో ఏదో ఒకటే ఒకటి ఉంటుంది, స్టాఫ్ సంబంధించినటువంటి శాలరీస్. ఇలాగా ఏదో ఒక్క యాక్టివిటీ పేరుతోనే ఉంటుంది. ఆ ఒక్క యాక్టివిటీతోనే 7 లేదా 8 అంశాలు మనం లింక్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ గ్రామ స్వరాజ్యకు ఉండే యాక్టివిటీస్ భాషని ఖచ్చితంగా పంచాయతీలో ఉండేటువంటి భాషతోటి సరిపోయే విధంగా పంచాయతీ కార్యదర్శి వర్క్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగే ఈ గ్రామ స్వరాజ్యలో మొత్తం 9 టీములకు సంబంధించినంత వరకు ఆ యాక్టివిటీస్ లో కీలకంగా 465 యాక్టివిటీస్ ఉంటాయి. ఈ 465 యాక్టివిటీస్ ఎప్పుడైతే పూర్తి చేస్తామో అప్పుడే మనం ఖచ్చితంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించినట్టు. కాబట్టి అదే ధైర్యంతో, అంటే అదే ధ్యేయం మనకు ఉండాలి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన ఖచ్చితంగా చేయాల్సిందే. అలా చేయాలంటే 465 యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయి, మనం ఎన్ని చేసాము, ఇంకా ఎన్ని చేయాలి, ఈ రకమైనటువంటి ఒక టార్గెట్ బేస్డ్ ప్లాన్ పంచాయతీ కార్యదర్శి నిరంతరం ఆలోచించే విధంగా ఈ గ్రామ స్వరాజ్యం ఎప్పటికప్పుడు అప్డేట్ విషయాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి విషయాలన్నింటితో కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అలాగే అడ్మినిస్ట్రేషన్ పరమైనటువంటి అంశాలు, అంటే ఈ గ్రామ స్వరాజ్యాన్ని మన పంచాయతీ ప్లాన్ అనేది కేవలం ఇందాకే చెప్పుకున్నాం, ఆర్థిక పరమైన ప్రణాళిక మాత్రమే కాదు, సామాజిక ఆర్థిక అంశాలన్నింటినీ కూడా ఇది మనకి ముందు ఉంచుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లాన్ చేసేటప్పుడు పరిపాలనా పరమైనటువంటి అంశాలతో సంబంధాలు ఎక్కడ ఉన్నాయో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి గ్రామ సభ. కాబట్టి గ్రామ సభకు సంబంధించిన అంశాల మీద అవగాహన ఉండాలి. మనకి ఏపీపీఆర్ యాక్ట్ సెక్షన్ 6 ఉంది, 791 జీవో ఉంది. అలాగే జీపీడీపీ గ్రామ సభలకు సంబంధించిన ప్రత్యేకమైన గైడ్ లైన్స్ 15 ఫైనాన్స్ కమిషన్ జీవో నెంబర్ 20లో ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా అవగాహన ఉండి తీరాల్సిందే. అలాగే పంచాయతీ సమావేశాలు, ఇవి కూడా ఈరోజు మనం అప్లోడ్ చేయాల్సి ఉంది. అలాగే మనకు ఫంక్షనల్ కమిటీలు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వీటి మీద కూడా అవగాహన ఉండాలి. వీటితో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ప్రాధాన్యత ఉండేటువంటి పనులు ఉంటాయి, అంటే ప్రభుత్వాలు కొన్ని పనులు ప్రత్యేక ప్రయారిటీస్ ఉంటాయి. వాటిని కూడా పంచాయతీకి ఉండేటువంటి తప్పనిసరి విధులు, ఐచ్ఛిక విధులతో మనం సరిపోల్చుకుంటూ మ్యాచింగ్ చేస్తూ ఉండాలి. అలాగే కన్వర్జెన్స్ ఉండాలి. అన్ని శాఖల యొక్క కన్వర్జెన్స్ మనం ఖచ్చితంగా తీసుకురావాలంటే పంచాయతీకి ఆయా శాఖల మీద ఉన్న అధికారాలు ఏంటి, పరిపాలనా పరమైన అధికారాలు ఏంటి, రిపోర్టులు తెప్పించుకునే అధికారాలు ఏంటి, ఇవన్నిటి మీద కూడా ఖచ్చితంగా మనకు అవగాహన ఉండాలి. ఈ విధంగా అనేక అంశాలలో మనకు పరిపాలనా పరమైనటువంటి గ్యాప్ ని పోగొట్టుకునే విధంగా కూడా పరిజ్ఞానం ఏర్పాటు చేసుకోవాలి. ఈ రకమైనటువంటి గ్యాప్లన్నింటినీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకుంటేనే ఇప్పుడు ఈ సంవత్సరం పంచాయతీ ప్లాన్ మనం విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలం. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా చాలా ఖచ్చితమైనటువంటి నాలెడ్జ్ ని మీద వర్క్ చేయాలి, ప్రిపరేటరీ చేయాలి. అలా చేయడానికి మనకి అనేక రకాల వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అందులో భాగంగానే మనకి ఇక్కడ కొన్ని వెబ్సైట్లు కూడా క్లియర్ గా ఉన్నాయి. ఇదొకటి పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్, అంటే పీపీసీకి సంబంధించి ఒక మా వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ లో పీపీసీ అంశాలు ఏంటి, పీపీసీ ఎలా ఉంది, మన పంచాయతీ ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనం దీంట్లో తెలుసుకోవచ్చు. అలాగే లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ, అంటే ఇందాక అనుకున్నాం, ఒక నీడ్స్ అనాలిసిస్ అవన్నీ చేయాలంటే, ప్రొఫైల్ చేయాలన్నా డేటా చాలా ఇంపార్టెంట్. మనం చాలా వరకు సెన్సస్ డేటా, అలాగే సెక్ డేటా, అలాగే మిషన్ అంత్యోదయ డేటా తీసుకుంటూ ఉంటాం. వీటన్నిటికంటే సమగ్రంగా ఇంటిగ్రేటెడ్ మనకు ఉపయోగపడే డేటాగా ఎల్జీడీ లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కూడా పనిచేస్తుంది. సో ఇక్కడి నుంచి మనం ఖచ్చితమైన డేటాను కూడా మనం తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అలాగే పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అనేది మనం చేసేటువంటి వెబ్సైట్ ఇది. ఇందులో ముఖ్యంగా సిటిజన్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సిటిజన్స్ ఎవరైనా వారి యొక్క పంచాయతీ ప్లాన్ ఎలా చేశారని ఖచ్చితంగా చూసేటువంటి పారదర్శకమైన వ్యవస్థ
ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మన ప్లాన్ ని సబ్మిట్ చేయబోతున్నాం అన్నట్టుగా దీని మీద బాధ్యత వహించి ఈ యొక్క వెబ్సైట్ మనం చూసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ గ్రామ సభల గురించి మనం చెప్పుకున్నాం, చాలా కీలకమైనటువంటి యాప్ ఇది. దీని మీద ఖచ్చితంగా మనం అవగాహన ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పాటుగా పీడీఏ పోర్టల్, పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ పోర్టల్ కూడా ఉంది. ఇందులో క్లియర్ గా స్కోరింగ్ ఉంటుంది, స్కోరింగ్ ఎనాలిసిస్ ఉంటుంది, థీమాటికల్ అప్రోచ్ ఉంటుంది, ఇండికేటర్స్ ఉంటాయి. మనకి మొత్తం 9 థీమ్స్ సంబంధించిన అన్ని సమాచారాలు అంతా నాలెడ్జ్ కూడా ఇందులో మనకి చాలా మెటీరియల్ రూపంలో అందుబాటులో ఉంది. అలాగే ముఖ్యంగా కొత్తగా పంచాయతీ నిర్ణయ యాప్ గతంలో కూడా ఉంది, కానీ ఇప్పుడు దీన్ని పూర్తిగా ఇంకా మోడరేట్ చేశారు. చాలా అంశాలు ఇందులో వస్తాయి. ఇప్పుడు మనం పెట్టే వర్క్లు కూడా స్పెసిఫికేషన్ ఇవ్వాలి, వర్క్ స్పెసిఫికేషన్ ఇవ్వాలి. అలాగే ఆ వర్క్ గ్యాప్ ఫిల్ చేసే విధంగా కూడా మనం చేయాలి. ఇటువంటి అనేక అంశాలు మీకు ట్రైనింగ్స్ లో చాలా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. సో ఈ అంశాలన్నీ మన దగ్గర కీలకంగా ఉన్నాయని మీకు తెలియజేసే విధంగా